వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తెలుగు గంగ అధికారులు, మండల నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే అధికారులు కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి జలహారతి అందించారు. తెలుగు గంగ డ్యాంను చరిత్రలోనే మొదటిసారి 17.2 టీఎంసీ పూర్తి సామర్థ్యంతో నింపగలగడం ప్రాంత ప్రజలకు గర్వ కారణమని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. డ్యాం నిండడంతో రైతులకు సాగునీటి భరోసా పెరిగిందని, చుట్టుపక్కల మండలాలకు త్రాగునీటి లభ్యత స్థిరపడిందని తెలిపారు. నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి చర్యలు కొనసాగిస్తామని అన్నారు. విజయలక్ష్మి సహగ్రమానంద పత్ర ట్రస్ట్, టంగుటాల ట్రస్ట్, చంద్రమోహన్ భారతీ హర్షానంద సహగ్రం విశేషపాన్ విశేష విజయవాయుకారగత ఐశ్వర్యార్థి నిర్మాణ ఐశ్వర్య కాంతకరిష్టే ఓం ఎం శ్రీ ప్రకృతే నమః, ఓం ఎం శ్రీ వికృతే నమః, ఓం ఎం శ్రీ విజ్ఞాయ నమః, ఓం శ్రీ వికృతే నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ నమః, శ్రీ గంగా దేవతాభి నమః, హరిద్రంజమాయన దేవి కళ్యాణదాయిని మయానిత మయాశ్యామభి కుంకుమం శోభనం శరద మంగళప్రదం మయానితమయాశ్యామభి జన్మపై మీ ఇష్టం. अर्घ्यं समर्पयामि, पादयोः आद्यं समर्पयामि, उपचारिकस्नानं समर्पयामि, नानाविध परिमलमन्त्रसाक्षि समर्पयामि. श्री गंगा देवताभ्यो नमः. కొట్టేసి శ్రీ గంగా దేవతాభి నమః. నారికేల ఫల నైవేద్యం సమర్పయామి. ప్రాణాపాన వ్యానం సమాన బ్రహ్మణే స్వాహ. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మసాగర్లో 17.2 టీఎంసీ నిలబెట్టడం అనేది చాలా గర్వకారణం. కార్తీక శనివారం, లాస్ట్ శనివారం ఈ రోజున మన బ్రహ్మసాగర్లో ఎందుకంటే 20 సంవత్సరాలు 2005లో మనం ఆ రోజు ఇక్కడికి నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కానీ 17.2 టీఎంసీ నీళ్లు ఎప్పుడు నిలబెట్టలే. మొట్టమొదటిసారిగా ఈరోజు 17.2 టీఎంసీ నీళ్ళు నిలబెట్టినాం. చాలా గర్వకారణంగా ఉంది. మేము కానీ మా ఆర్డీఓ గారు కానీ దీన్ని చూసిన తర్వాత ఈరోజు జలహారతి ఇస్తే మాకెంతో ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు చేసినటువంటి ఫలం ఈరోజు నిలబడింది. ఎందుకంటే ఈ వాటర్ వచ్చేదానికి కూడా ఇన్ని రోజులు ఎందుకు రాలేదని కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఇంతకుముందు 0 నుంచి 18 కిలోమీటర్లో దీని కెపాసిటీ 5,000 ఉన్నా కూడా అప్పుడు లైనింగ్ లేని దానివల్ల ఓన్లీ 3,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలేవాళ్ళు. దానివల్ల నింపేందుకు అవకాశం ఉండేది కాదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-2019లో దానికి సుమారు 300 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించిన. ఆ రోజు ఎంతో తిరిగి శాంక్షన్ చేయించిన లైనింగ్ కంప్లీట్ అయిన దానివల్ల ఈరోజు ఇంత తొందరలో 17.2 టీమ్స్ నిలబెట్టి మన రైతాంగానికి అనుకూలంగా దీనివల్ల నీళ్లు 3 సంవత్సరాలు మన కడప జిల్లా, మన బ్రహ్మంగారి మఠం మండలము, అదే రకంగా బద్వేలి మండలానికి ఎటువంటి సమస్య లేకుండా ఈ రోజుకు అన్ని చెరువులు నిండిపోయినాయి. ఎక్కడ చూసినా అన్ని చెరువులు నిండిన తర్వాత మన బ్రహ్మసాగర్ నిండిపోయింది. ఈరోజు ప్రజలు, రైతులు ఎంతో సంతోషంగా ఉండరు. దీనికి వాళ్ళందరూ చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఎంతో ఆనందంగా ఈరోజు ఈ జలహారతి ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వారికి అందరికీ కూడా, రైతులకు ప్లస్ ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర రిజర్వాయర్ మనకు ఈరోజు మ్యాక్సిమం లెవెల్ అంటే 17.2 టీఎంసీ ఇంపౌండ్ కావడం జరిగింది. సో డ్యామ్ కట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క నీటిని నిల్వ ఉంచడం ఇది మ్యాక్సిమం చెప్తున్నారు. సో ఇది చాలా ఆనందదాయం. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ వచ్చి జలహారతి ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇది వ్యవసాయ రంగానికి, రైతులకు,
గ్రౌండ్ వాటర్కు తాగడానికి. సో ఇంకా 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాల వరకు కరువు ఉండదని చెప్తున్నారు. సో ఇది చాలా శుభనిర్ణయం. సో ఇది రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మైదుకూరు బద్వేలు కాన్స్టిట్యున్సీ రైతులకు, రైతాంగానికి, ప్రజలకు, తాగునీటికి అన్నిటికీ కూడా ఈ యొక్క వాటర్ ఉపయోగించుకొని ఉపయోగిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.